మన ప్రభువును రక్షకుడైన మన కొరకు సిలువ వేయబడి తిరిగి రానయున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బలమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ బిడ్డలను మీ బిడ్డల యొక్క బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని సంఘమా, భూలోకంలో ఉన్న అన్ని సంఘాలలో సర్వశ్రేష్టమైన దేవుని సంఘమా, ఈవేళ ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు చక్కటి ఆరాధన ప్రభు మనకు సమయోచితమైన ఆరాధన అంగీకరింపగా ఆ ఆరాధన నుండి బయలువెళ్ళు దేవుని వాక్యమును మన హృదయములోనికి ఈవేళ స్వీకరిద్దాం. ముందుగా పాత నిబంధనలో నుండి ఒక వాక్యమును, క్రొత్త నిబంధనలో నుండి ఒక వాక్యమును చదివి పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు కనిపెడదాం. కీర్తనల గ్రంథము 41వ కీర్తన 12వ వచనము చదువుకుందాం. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రొత్త నిబంధన గ్రంథములో నుండి అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు చదువుకుందాం. చదవండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పాపకూపములో నశించిపోతున్న మమ్మును, నరకపాత్రులమైన మమ్మును నీవు ప్రేమించి నీకు దూరస్థులముగా నీకు విరోధముగా జీవించుచున్న తప్పిపోయిన గొర్రెల వలెను తప్పిపోయిన కుమారుని వలెను తిరుగుబాటులో ఉన్న మమ్మును నీవు ప్రేమించి మా కొరకు నీ ప్రియకుమారుని లోకమునకు పంపిన మా దేవా, నీకు వందనములు, స్తోత్రములు. ఆయన మా స్థానములో మా పాపముల నిమిత్తం మరణించి ఆయన తిరిగి లేచి మరలా రానై ఉన్నందుకు నీకు వందనములు చెల్లించుచున్నాం. అట్టి అమూల్యమైన రాకడ అవకాశమును మేము పొందునట్లు, నీ కుమారుని మేము చూచునట్లు, ఆయన సన్నిధిలో మేము నిత్యము నిలుచున్నట్లు ఈవేళ మాకు సిద్ధపాటు అనుగ్రహించి సిద్ధపాటును నేర్పించి మాకు సిద్ధపాటు కలిగించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా మామగారు మహాదైవజనులు. ఆయన నాకు ఒక మారు ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో ఈ మాట, ఒక సేవకునిగా ఒక అల్లునిగా నాకు ఈ మాట చెప్పారు. భక్తి భుక్తి కొరకు కాదు, ముక్తి కొరకు అని అన్నారు. ఆ ఉత్తరంలో అలా రాశారు. ఆ మాట ఎంతో నిజమని మనము రాను రాను గ్రహించగలుగుతున్నాం. నేను గ్రహిస్తున్నాను. మనము దైవభక్తిని మన యొక్క జీవితాల్లో ఎందుకు చేస్తాం? వృత్తి ఒక కారణంతో చేస్తాం, ఉద్యోగం ఒక కారణంతో చేస్తాం, వ్యాపారం ఒక కారణంతో చేస్తాం, వంట ఒక కారణంతో చేస్తాం. మన ఇంటిలో మనము భక్తి ఎందుకు చేస్తాం? భక్తికి గల కారణం ఏంటి అని అంటే, ఈ లోకము నుండి పాపము నుండి ముక్తి కొరకే,
విమోచన కొరకే, రక్షణ కొరకే, మనం ఆయనతో ఉండటం కొరకే, నిత్యము మనం ఆయన ముందు నిలవబడుటకు కొరకే అని మనము తెలుసుకుంటాము. అప్పుడు మన భక్తి పవిత్రపరచబడుతుంది. మన భక్తికున్న దురుద్దేశాలన్నీ పటాపంచలవుతాయి. మన భక్తి చర్యలకు ఇక మీదట దురుద్దేశాలు ఉండవు. మనము ఇక మీదట ఏమి చేసినా ఆయన రాకడ కొరకు సిద్ధపడటమే మనకు గురిగా పెట్టుకుంటాం. మనం ప్రార్థించినా సిద్ధపడుట కొరకే, మనము పాడినా సిద్ధపడుట కొరకే, ఆరాధించినా సిద్ధపడుట కొరకే, మనము వాక్యము విన్నా సిద్ధపడుట కొరకే, మనము అనుదినం ప్రార్థించినా ఇక మీదట అది మన సిద్ధపాటులో భాగం. ఎందుకంటే ప్రభు త్వరలో రానున్నాడు. వార్తలు కనీసము తెలుసుకుని లేదా చదువుచు వినుచున్న వారికి ఇవి అంత్యదినాలని విశేషముగా చెప్పనవసరం లేదు. మనం అంత్యదినాలలో ఉన్నాం. యుగాంతము సమీపముగా ఉన్నది, రాకడ సమీపముగా ఉన్నది. ప్రభు చెప్పిన సూచనలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతూ ఉన్నాయి. మీరు గమనిస్తూ ఉండవచ్చు. గనుక ఖచ్చితముగా అంత్యదినాలలో ఉన్నాం. మనము నోవాహు దినములలో ప్రజలు ఉన్నట్టుగా ఉండకుండా సిద్ధపాటుతో బ్రతకడమే దేవుడు మనకు చెప్పిన హెచ్చరిక. కనుక సిద్ధపాటు అంటే ఏంటి? మనం ఎలా సిద్ధపడగలము? దేవుడు మనల్ని ఎలా సిద్ధపరిచాడు? దేవుడు మనల్ని ఎలా సిద్ధపరుస్తున్నాడో ఆ మార్గముగా సిద్ధపడితేనే మన సిద్ధపాటు దేవుని దృష్టిలో మెప్పు పొందేదిగాను, అది ప్రభు దృష్టికి యోగ్యమైనదిగా ఉంటుంది. మనకు తోచిన మార్గాల్లో సిద్ధపడ్డామా భంగపడతామేమో. మనం అనుకున్నదే సరనుకుని ఆ మార్గములో నేను సిద్ధంగానే ఉన్నాను అనుకుని భ్రమపడతామేమో. రేపు సిగ్గుపడవలసి ఉంటుంది, రేపు విడిచిపెట్టబడవచ్చు. మనము ఆ భంగపాటును మనం తప్పించుకోవాలంటే ప్రభువు యొక్క సిద్ధపాటు మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ప్రభు సంఘమును ఎలా సిద్ధపరచుచున్నారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇది మామూలుగా వివాహ సందర్భాల్లో చదవబడే వచనం గనుక దాదాపు ఈవేళ ఇది వివాహ సందేశమే మీరు భావించండి. పురుషులారా, మీరును మీ భార్యలను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి, మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా, అనగా పురుషులారా అంటే భర్తలారా, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అని చెప్పుచున్నప్పుడు ప్రభు కూడా అంటే క్రీస్తు కూడా అంటే క్రీస్తు కూడా సంఘమునకు సాదృశ్యముగా ఆయన వరుడై ఉన్నాడు, పెండ్లి కుమారుడై ఉన్నాడు. ఆయనకు మనకు గల బంధాలు బైబిల్ గ్రంథములో చాలా ఉన్నాయి. ఆయన దేవుడు, మనము సృష్టి, ఆయన చేత సృష్టింపబడిన సృష్టి. ఆయన ప్రభువు, మనము దాసులం. ఆయన యజమాని, మనం దాసులము. ఈ దర్శనం కూడా బైబిల్లో ఉంది. ఆయన రారాజు, రాజులకు రాజు, మనం ఆయన ప్రజలము. ఆయన కాపరి, మనము గొర్రెలము. మనకు ఆయనకు గల వరుస, మనకు ఆయనకు గల బంధం బాగా గ్రహించు నిమిత్తం దేవుడు బైబిల్ గ్రంథములో ఈ సాదృశ్యాలు మాట్లాడాడు. ఆ విధంగా దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు, మనం ఆయనకు బిడ్డలమై ఉన్నాం. అదే దేవుడు ఈ పూట ఆయన మనకు, మన ప్రభు వరుడై ఉన్నాడు, పెండ్లి కుమారుడై ఉన్నాడు. మనము భూమి మీద దేవుని సంఘముగా ఉన్న స్త్రీ పురుషులందరూ, దేవుని యొక్క సమాజము దేవునికి వధువుగా ఉన్నది. మనము దేవునికి వధువుగా ఉన్నాం, దేవుడు మనకు వరుడుగా ఉన్నాడు. కనుక ఈ పెండ్లి కొడుకు, ఈ పెండ్లి కుమార్తె వరుసలో దేవుడు మనకు భక్తిని నేర్పించుచున్నాడు, సిద్ధపాటును నేర్పించుచున్నాడు. సిద్ధపాటు మనకు బాగా అర్థం కావాలంటే తండ్రి కుమారుల భాషలో అర్థం కాదు, కాపరి గొర్రెల భాషలో అర్థం కాదు. సిద్ధపాటు ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలంటే మనకు పెండ్లి కుమార్తె భాష చెబితేనే అర్థమవుతుంది. ఎందుకంటే పెండ్లి అనే ఆ మహాదినము కొరకు ఒక పెండ్లి కుమార్తె
ఒక ప్రదానము చేయబడిన ఒక పిల్ల ఏ విధంగా అయితే పెండ్లి కొరకు సిద్ధపడుతుందో అని చెబుతూ, నా రాకడ కొరకు ఎలా సిద్ధపడాలో భూలోకములో మీరు ఒక పెండ్లి కుమార్తెను చూసి నేర్చుకోండి అన్నట్టుంది. గనుక క్రైస్తవ రాకడ సిద్ధపాటు ఒక పెండ్లి కుమార్తె సిద్ధపాటు లాంటిది అని దేవుడు మనకిక్కడ చెప్తున్నాడు. ఇదిగో అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను, అంటే పెండ్లి కుమార్తెకి కళంకం ఉండకూడదు, పెళ్లి రోజుకి ముడతలు ఉండకూడదు, అట్టిది మరి ఇంకేమైనా ఒక లోపం ఒక లోటు ఉండకూడదు. ఆమె ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగలదిగాను ఉండాలి. ఇది చెయ్యాలి. చేసి ఆమెను ఆయన ఎదుట ఆ మాటను గట్టిగా పట్టుకుని నిలవబెట్టుకొనవలెను. ఆ మాటని మీరు అండర్లైన్ చేసుకోండి. ఆయన ముందు మనము పెండ్లి కొరకు పెండ్లి కుమార్తెగా మనం నిలబడాలి. దేవుడు పరలోకములో ఈ వివాహం జరగబోతుంది. ప్రకటన గ్రంథపు యోహాను దీనిని మనకు గొర్రెపిల్ల వివాహం అని చెప్పాడు. పరలోకములో దేవుని సన్నిధిలో మనం ఆయన దగ్గరకు పోయినప్పుడు మరణానంతరము ఆయన మనలను ఏ విధంగా స్వీకరిస్తాడు, ఏ విధంగా ఆహ్వానిస్తాడు. మన ఇంటిలోనికి అనేక మంది చుట్టాళ్ళు వస్తూ ఉంటారు, బంధువులు వస్తూ ఉంటారు, స్నేహితులు వస్తూ ఉంటారు, రకరకాల మనుషులు వస్తూ ఉంటారు. ఉదాహరణకి ఇదిగో పాలబ్బాయి వచ్చాడు. మీరేం చేశారంటే పందిరేసి బ్యాండ్ పెట్టి బ్యాండ్ వాయించారనుకోండి, పాలు క్యాన్ కింద పడిపోద్ది, పాలోడు భయపడి పారిపోతాడు. పాలోడికి బ్యాండ్ కొట్టకూడదు. పాలోడ వ్యక్తికి, పాలు ఇచ్చే వ్యక్తికి, మా పాలు పోస్తున్న వ్యక్తికి బంతిరి కట్టకూడదు. ఆయన కంగారు పడతాడు, ఇక ఇంకెప్పుడు పాలు పోయాడు ఆ ఇంటికి. ఎవరిని ఏ విధంగా ఆహ్వానించాలో అలాగే ఆహ్వానించాలి. పేపర్ అబ్బాయికి బోరవుదాం, వాడు భయపడి అక్కడే పడిపోతాడు, పేపర్లన్నీ రోడ్డు మీద పడిపోతాయి. అందుకనే ఇప్పుడు పని మనిషిని పెట్టుకున్నాం. పని మనిషి వస్తుందని చెప్పి పందిరేసి బ్యాండ్ పెట్టాం. ఆ పిల్ల బెదిరి మళ్ళీ మన ఇంట్లోకి పనికి రాదు, పని మనిషికి బ్యాండు పెట్టరు. కనుక ఘనముగా మన ఇంట్లోకి ఎవరిని ఆహ్వానిస్తాం? దేవుడు కనిపెట్టాడు. ఘనంగా, వైభవంగా, ఊరు మొత్తం మారుమోగేలాగా, అందరికీ తెలిసేలాగా, ఎంతో అట్టహాసంగా ఇంటికి సున్నమేసి, మనము ఎంతో అలంకారం చేసి, ఇల్లంతా శుభ్రంగా కడిగి, మరి అందరూ కొత్త వస్త్రాలు వేసుకుని మనము ఎవరిని ఇంట్లోకి ఆహ్వానిస్తాం? పెండ్లి కుమార్తెను మాత్రమే. ఆ రోజు మాత్రమే అసలైన బ్యాండ్ ఉంటుంది. ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి వేరే బ్యాండ్ మోగిస్తారు, అది వేరే సంగతి. ఏదేమైనా ఆ రోజు మాత్రం ఘనంగా ఇంట్లోకి రాబట్టుకుంటారు. అలాగా దేవుడిది గ్రహించి పరలోకానికి మీరు వచ్చినప్పుడు, మీరు ఒక పేపర్ అబ్బాయి కాదు, మీరు ఒక పాలబ్బాయి కాదు, మీరు ఒక పని మనిషి కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద పట్టణాల్లో 2 గేట్లు ఉంటాయి. ఒకటి పెద్ద గేటు, ఒకటి చిన్న గేటు. పని మనిషికి ఆ గేటు వాళ్ళు కట్టేటప్పుడే ఆ పని మనిషి ఆ గేటే వాడాలని చెప్పి ఆ గేటు ఆమె కోసమే పెట్టించి ఆమె కోసమే అది వాడతారు. ఆమె పెద్ద గేట్లోంచి రాకూడదు. కనుక పరలోకములో ఒకవేళ గేటే ఉంటే దేవుడు మనకు చిన్న గేట్ ఇవ్వడట. మిమ్ములను నేను పెండ్లి కుమార్తెను మీ సమాజములో, మీ ఊళ్ళల్లో ఎలాగైతే మీరు సింహద్వారం గుండా మీరు ఆహ్వానిస్తారో, పరలోకములో నేను మిమ్మును ఒక పెండ్లి కుమార్తెను చేర్చుకున్నట్టుగా మిమ్మల్ని చేర్చుకుంటాను. భూమి మీద మీరు నన్ను ఒప్పుకోకపోతే, నా విషయంలో మీరు సిగ్గుపడితే, పరలోకానికి మీరు వచ్చినప్పుడు ఆ రోజు నేను మిమ్మల్ని చూసి సిగ్గుపడతాను. ఆ రోజు నేను మిమ్మల్ని గురించి ఒప్పుకోను, మీరెవరో నాకు తెలియదంటాను. కానీ భూమి మీద గనుక మీరు నన్ను ఒప్పుకుని ఉంటే, సిగ్గుపడకుండా మీరు నన్ను ఒప్పుకుని ఉంటే, బహిరంగముగా మనుషుల ఎదుట మీరు ధైర్యముతో ఒప్పుకుని ఉంటే, పరలోకానికి వచ్చినప్పుడు ఆ ముఖద్వారము దగ్గర పెండ్లి కుమార్తెను చేర్చుకున్నట్టుగా నేను మిమ్మలను వైభవంగా చేర్చుకుంటాను అని ప్రభు చెప్తున్నాడు. కానీ ఆయన చేర్చుకునేటప్పుడు ఆయన ఎలాంటివాడు? ఆయన పరిశుద్ధుడు, ఆయన పరమ పరిశుద్ధుడు, ఆయన పాపరహితుడు.
ఆయన ఎంత ఘనుడు అనంటే, ఆయన ఎంత మహిమ గలవాడు అనంటే, ఆయన మహిమ వలన ప్రతి కల్మషమును ఆయన దహించి వేయగలడు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. గనుక ఈ పెళ్ళి పరలోకములో జరగాలి అనంటే సాధారణంగా ఇలాంటి పెళ్ళి మన భూలోకంలో అయితే జరగదు. ఎందుకంటే ఈడు జోడు అనేటువంటిది ఒకటి ఉందిగా. ఈడు జోడు అనేటువంటిది ఒకటి ఉంది. చదువుకున్న పిల్లోడికి చదువుకోని పిల్లనిస్తే ఇద్దరికీ కష్టాలు. ఆ అబ్బాయి చెప్పేది ఈ అమ్మాయికి అర్థం కాదు, ఈ అమ్మాయి చెప్పేది ఆ అబ్బాయికి అర్థం కాదు. అందుకనే పెళ్ళిళ్ళు చూసేవాళ్ళు మధ్యవర్తులు ఈడు జోడు చూస్తారు. చదువుకున్న పిల్లకి చదువుకున్న అబ్బాయి అని, చదువుకున్న అబ్బాయికి చదువుకున్న అమ్మాయి అని కుదురుస్తూ ఉంటారు. డాక్టర్ చదివిందంటే డాక్టర్ని చేసుకుంటేనే మంచిదని చెబుతూ ఉంటారు. ఇంజనీరింగ్ చేసిందంటే మరి అటువైపు కూడా వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తుంటే బాగుంటుందని ఈడు జోడు అంటారు. మరీ పొడవున్నాడు అనుకోండి అబ్బాయి, మరీ పొట్టమ్మాయిని చెయ్యరు చూడరో ఈడు జోడు కుదరలేదంటారు. అందుకనే అబ్బాయి ఎంత ఎత్తున్నాడో అమ్మాయి కూడా దాదాపు కొంచెం ఆ ఎత్తు ఉండేటట్టుగా చూస్తూ ఉంటారు. ఈడు జోడు కుదరాలి కదా. కనుక మనము పెళ్లి కుమార్తె అయితే, యేసు ప్రభు పెళ్లి కొడుకు అయితే మనకు ఈడు జోడు ఎప్పటికీ కుదరదు. ఎందుకంటే ముందు మనకి వచ్చే ప్రాబ్లం హైట్ ప్రాబ్లం. ఆయన చాలా హైటు. ఆయన ఎత్తు ఎంత అంటే ఆయన ఉన్నతమైన వాడు, ఆయన సర్వోన్నతమైన వాడు. మనం భూలోకవాసులం, మన జాతే వేరు, మన యొక్క సృష్టి వేరు, మన మానవ జాతి. ఆయన దైవ జాతి. ఈ పెళ్లి కొడుకు దైవ జాతి, మనమేమో మానవ జాతి. మనం ఇక్కడికి చెందిన వాళ్ళం, మనం మహా పొట్టోళ్ళం, ఆయన మహా పొడవు. గనుక ఆయనకి మనకు అసలు కుదరదు. ముందు హైట్ గ్యాప్ ఉంది. సరే, హైట్ గ్యాప్ ఊరుకుందామంటే ఏజ్ గ్యాప్ ఉంది. ఆయన నిత్యుడు, ఆయన నిత్య జీవి. మనము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే పెళ్లి కూతురు. ఈ పెళ్లి కూతురు నీటి మీద బుడగ లాంటిది, అడవి గడ్డి లాంటిది, అడవి పువ్వు లాంటిది. చిన్న జబ్బుకి, చిన్న రోగానికి ఎప్పుడు ప్రాణం విడుస్తుందో తెలియదు, ఎలా చనిపోతుందో తెలియదు. ఆయన మరణము లేని నిత్యుడు. కనుక ఆ నిత్యునికి ఈ అనిత్యులకు పెళ్ళి అసలు ఈడు జోడు కుదరదు. అసలు ఈ పెళ్ళి అసలు జరగదు. సరే, ఈ రెండు అడ్జస్ట్ అయినా ఆయన పాపరహితుడు. ఈ పెళ్లి కూతురు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మీరు చదువుతున్నారు కదా, నిర్దోషముగాను నిష్కళంకముగాను అని మీరు చదువుతున్నారు కదా. అదే పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనం చదివి పెట్టండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా చాలు. పెళ్లి కూతురు చచ్చిన పెళ్లి కూతురు. ఈ పెళ్లి కూతురు పాపములో ఉంది. పాపం వలన వచ్చు జీతము మరణము. యేసుక్రీస్తు అనే పెళ్లి కొడుకు పాపం ఎరుగడు. ఆయన పాపం ఎరుగడు, ఆయనలో పాపము లేదు, ఆయన ఎన్నడూ పాపము చేయలేదు. కనుక పాపము చేయని పెళ్లి కొడుకుకి, పాపములో ఉన్న పెళ్లి కూతురికి ఈడు జోడు ఎప్పటికీ కుదరదు. ఎందుకంటే ఆయన పాపిని సహించడు, ఆయన పాపాన్ని సహించడు. ఆయన ఎంత కఠినుడు కొన్నిసార్లు అంటే, ఆ రోజు ఆ చెట్టు ఫలించలేదట. ఫలించలేకపోతే అంటే, ఫలించడం అంటే మాట వినకపోతే, విధేయత లేకపోతే, చెప్పింది చేయకపోతే ఆయన నోటితోనే నువ్వు ఎండిపోవునుగాక అంటే అక్కడికక్కడ చెట్టు వ్రేరుతో సహా కాలిపోయినట్టుగా ఎండిపోతే, అలాంటి భర్తను ఒక పాపికిచ్చి చేస్తే ఆయన చేసుకున్న మరుక్షణమే ఆ పెళ్లి కూతుర్ని ఎండబెట్టేయగలడు, ఆ పెళ్లి కూతుర్ని కాల్చేయగలడు. అందుకనే యేసు ప్రభువారు ఈడు జోడు మనకి ఆయనకి ఎప్పటికీ కుదరదు. ఆయన పరలోకములో పరిశుద్ధుడు, మనము అపవిత్రులము, మనము పాపులము. కానీ మనల్నేమో పెళ్లి కూతుర్లా చేర్చుకుంటానని ఆయన కంకణం కట్టుకున్నాడు, వాగ్దానం పరిచాడు, ప్రవచించాడు. ఆయన అటువైపు ఇలాగా ఆయన మనసును సిద్ధపరచుకుని ఉన్నాడు. మరి ఈ పెళ్ళి మామూలుగా అయితే జరిగేటట్టు లేదు. పెళ్లి కూతురు పైకొచ్చిన వెంటనే కాల్చేయగలడు ఆయన. పెళ్ళైన మరుక్షణమే పెళ్లి కూతురును ఆయన కంటి చూపుతోనే అగ్ని జ్వాలల వంటి నేత్రములతో పాపమున్న వాళ్ళని ఆయన వెంటనే దహించేస్తాడు. ఆయనతో సంసారం ఒక్క క్షణం కూడా సాగదు. ఆయనతో ఒక్క క్షణం మనం గడపలేం. అందుకనే యేసు ప్రభువారు తెలుసుకున్నారు, నాకు పెళ్ళవదు ఇలా చేసుకుంటే.
ఒకవేళ పెళ్ళైనా నేనే నా భార్యను అగ్నితో కాల్చేస్తాను, నేనే సంహరించేస్తాను, నా నోట నుండి వచ్చు 2 అంచుల ఖడ్గముతో నేనే సంహరించేస్తాను. సో పెళ్లి కూతుర్ని చంపకుండా, పెళ్లి కూతుర్ని సంహరించకుండా, కాల్ చేయకుండా ఈ పెళ్ళి జరగాలి అంటే ఏం చేయాలి? పెళ్లి కొడుకులు మన సమాజంలో 2 రకాలు. మనం ఈ 2 రకాలని చూసుంటాము, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక పెళ్లి కొడుకేమో పెళ్ళి నిశ్చయమైన తరువాత తన యొక్క సొంత ఇంటి బాధ్యతలు జాగ్రత్తగా పట్టించుకొని సూటుకి వెళ్ళి ఆదిచ్చొస్తాడు, మరి క్యాటరింగ్ దానికి మరి ఆర్డర్ ఇచ్చి వస్తాడు, హాల్ బుక్ చేసుకుంటాడు, వాళ్ళ నాన్నతో అమ్మతో కలిసి మరి పెట్టుబడికి బట్టలు ఇవన్నీ మరి కొనుగోలు విషయంలో, కార్డులు పంపకం విషయంలో ఉంటాడు. ఇది ఒక రకమైన పెళ్ళికొడుకు. రెండో రకం పెళ్ళికొడుకు సొంత ఇంటి పనులు పట్టించుకోడు. ఆయన మనసంతా అత్తగారింటి మీద ఉంటుంది, ఆయన మనసంతా పెళ్లి కూతురు మీద ఉంటుంది. ఇక్కడ పట్టించుకోడు, ఇక్కడ కార్డులు ఇంకా అవలేదు కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ కార్డులు వేపిచ్చేసి పంచేస్తున్నాడు. ఇక్కడ ఇంకా షాపింగ్ అవ్వలేదు కానీ పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళిపోయి ఆమెకు వేలు దొరకలేదంట, తల మీద ఇది ఇంకోదో దొరకలేదంట, దానికోసం తిరుగుతున్నాడు. రెండో రకం పెళ్లి కొడుకు సొంత ఇంటిని పట్టించుకోడు, పెళ్లి కూతురు ఇంటిని పట్టించుకుంటాడు, పెళ్లి కూతురికి సేవలు చేస్తాడు. సీక్రెట్గా నాన్నకు తెలియకుండా పెళ్లి కూతురుతో ఫోన్ కాంటాక్ట్లో ఉంటాడు. ఆ పిల్ల కూడా అది లేదు ఇది లేదు అని చెప్పి మెసేజ్లు పెడతా ఉంటుంది. ఆయన ఏది లేదంటే దానికి తగ్గట్టుగా వెంటనే ఫోన్పే కొడతా ఉంటాడు. ఆ విధంగా నువ్వు అది కొనుక్కో, ఇది కొనుక్కో, అది చేసుకో, ఇంకా అది చేయలేదా అని చెప్పేసి సీక్రెట్గా వెళ్ళేటప్పుడేమో ఇక్కడికే వెళ్తున్నానని చెప్తాడు, అక్కడ తేల్తాడు. అక్కడ తేలి అక్కడన్నీ చక్కబెట్టేస్తూ ఉంటాడు. ఇక్కడ ఊడిసింది లేదు, కడిగింది లేదు, ఒక బుక్ చేసింది లేదు, ఒక ఆర్డర్ ఇచ్చింది లేదు. మనసంతా పెళ్లి కూతురు మీద ఉంటుంది. ఎందుకంటే ఈ పెళ్ళి ఏదైనా తక్కువైతే మా అమ్మ నాన్న కాదంటారేమో, ఏదైనా లేదంటే ఆ వంక పెడతారేమో, నా పెళ్లి టయానికి నేను చేసుకోబోయే అమ్మాయి అన్నీ ఉండాలి అనేలాంటి పెళ్లి కొడుకు రెండో రకం. మన ఊళ్ళల్లో రెండో రకం పెళ్లి కొడుకుని ఎగతాళి చేస్తారు. రెండో రకం పెళ్లి కొడుకు ఎవరికీ నచ్చడు. రెండో రకం పెళ్లి కొడుకుని అమ్మా నాన్న తిడతారు. వీడు ఇప్పుడే ఇటు చేస్తున్నాడు, రేపు పెళ్ళైన తర్వాత పూర్తిగా మనల్ని మర్చిపోతాడు, వాళ్ళనే బాగు చేస్తాడు వీడు అని చెప్పి తిట్టుకుంటారు, ఎగతాళి చేస్తారు. వాడు మగోడు కాదంటారు, వాడు ఆడ మనిషి చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు అంటారు. కానీ యేసు ప్రభు రెండో రకం పెళ్ళికొడుకు. యేసు ప్రభు రెండో రకం పెళ్ళికొడుకు. ఆయన సొంత ఇంటిని వదిలేసి పెళ్లి కూతురు ఇంటికి వచ్చేసిన వ్యక్తి. పెళ్లి కూతురు ఇంటికి వచ్చేసి ఏమేమి లేదో, ఏమేమి కావాలో అవన్నీ ఏర్పాటు చేసేవాడు. పెళ్ళి ఏ విధంగానూ క్యాన్సిల్ అవ్వకూడదు, పెళ్ళి ఏ కారణం చేత కూడా క్యాన్సిల్ అవ్వకూడదు. ఆయన రేపు ఎప్పుడో యుగాంతమందు రాకడొచ్చినప్పుడు పరలోకంలో చేసుకోబోయే పెళ్ళి. ఆ రోజు మనలను చేర్చుకుంటాడు, కానీ ఆ రోజు ఏ ఆటంకం రాకూడదు. వేలు లేదు, చెప్పులు లేవు, బ్యాండ్ లేదు, అది లేదు, ఇది లేదు అని రేపు వంకలు పెట్టి పెళ్ళి ఎవరు ఆపకూడదు. ఈ పెళ్ళి ఆగకుండా జరగాలంటే ఆయన 1000 సంవత్సరాలకు ముందే పెళ్లి కూతురు దగ్గరకు వచ్చేస్తాడు, పెళ్లి కూతురు ఇంటికి వచ్చేస్తాడు. ఈ పెళ్లి కూతురిని ఆ రోజు పెళ్లికి తగ్గట్టుగా సిద్ధపరచాలి. కనుక ఈ వచనం ఇప్పుడు మళ్ళీ చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యేసు ప్రభు పెళ్లి కూతురు దగ్గరకు వచ్చేసాడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. తన్ను తాను అప్పగించుకొనెను, నిలవబెట్టుకొనవలెను అండర్లైన్ చేసుకుని ఉంటారు. ఈసారి మీరు గమనించాల్సింది తన్ను తాను అప్పగించుకొనెను. నిలవబెట్టుకొనవలెను రెండవ రాకడ. అప్పుడెప్పుడో యుగాంతములో ఆయన ముందు మనమందరము నిలబడతాము. మనలను పెళ్లి కుమార్తెను చేర్చుకున్నట్టుగా మనల్ని చేర్చుకుంటాడు. అయితే ఆ రోజు నిరాటంకంగా రండి అని ఆయన ఆహ్వానించి చేర్చుకోవటానికి
ఆటంకం తొలగించడానికి మొదటి రాకడలో వచ్చి తనను తాను మన కొరకు అప్పగించుకొనెను. సో మొదటి రాకడ ఎందుకు జరిగింది? ఎందుకంటే రెండవ రాకడ దేవుడు వివాహమునకు సిద్ధపడుతున్నాడు. రెండవ రాకడ ఆయన మనలను పెండ్లి కుమార్తెగా ఎత్తుకుపోయి ఆయన పరలోకములో దేవదూతల కోటానుకోటి దేవదూతల సమక్షములో, తండ్రి పరిశుద్ధాత్మ సమక్షములో ఆయన మనలను చేర్చుకోబోతున్నాడు. ఆ రోజు ఎటువంటి అవాంఛనీయమైనవి జరగకుండా పెళ్ళి సవ్యముగా, అనగా మన పరలోక ప్రవేశము సవ్యంగా జరగాలి. ఎవరు ఆపకూడదు. నువ్వు పాపివి అని ఎవరు ఆపకూడదు. నీలో కళంకం ఉన్నది అని ఎవరు ఆపకూడదు. నీలో మచ్చున్నది, నీలో ముడతున్నది అని ఎవరు ఆపకూడదు. అంటే ఏం చెయ్యాలి అనంటే, ప్రభు తన యొక్క సర్వజ్ఞానములో, తన యొక్క అనంత జ్ఞానములో ఆయన ఏం చేశాడు అని అంటే, భూమి మీదకి ముందే వచ్చేసి పెండ్లి కుమార్తె కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. పెండ్లి కుమార్తె కొరకు ఆయన తన సొంత రక్తమును కార్చాడు. కనుక యేసుక్రీస్తు భార్య కొరకు చనిపోయిన భర్త, పెండ్లి కుమార్తె కొరకు చనిపోయిన పెండ్లి కుమారుడు ఆయన. మరి ఎందుకు చనిపోవలసి వచ్చింది? లోకరీతిగా చూస్తే సహాయం చేయటానికి వచ్చిన వ్యక్తి చనిపోతే మనకి ఇంక సహాయం ఎవరు చేస్తారు? రక్షించడానికి వచ్చిన వ్యక్తి మనం రక్షించకుండా చనిపోతే మనకు రక్షణ ఎలాగా? కనుక పెళ్లి కూతురికి సహాయం చేస్తానికి వచ్చాడు, చనిపోయాడు. ఇప్పుడు ఈ పెళ్లి కూతురు పెళ్ళి ఎలా అవుతుంది? పెళ్లి కొడుకు చనిపోయాడు. మామూలుగా అయితే ఏ పెళ్లి కూతురు కూడా ఏ పెళ్లి కొడుకుని చనిపోతానంటే చావనీయదు. ఏ భార్య కూడా ఏ భర్తని కూడా మామూలుగా చావనీయదు. ఎందుకు? నువ్వు చచ్చిపోతే అద్దెవడు కడతాడని. చావనీయదు. నువ్వు బతకాలి. నేను ఏ రోజైతే అన్ని పనులైనా సమాప్తమాయనని ఎప్పుడు అంటానో అప్పుడు నీ ఆత్మను నువ్వు అప్పగించాలంటది లోకపు భార్య. ఈ లోకపు భార్య నువ్వు చావకూడదు, నేను పొమ్మన్నప్పుడు నువ్వు పోవాలి అన్నట్టే ఉంటుంది లోకరీతి. కానీ మన కొరకు వచ్చిన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు చనిపోయాడు. ఎందుకు అని అంటే, లోకపు భర్తలు చనిపోతారు కానీ తిరిగి లేవలేరు. లోకపు భర్తలు చనిపోయి సమాధి చేయబడతారు, పురుగైపోతారు, మన్నైపోతారు, కానీ వాళ్ళు మూడవ రోజున తిరిగి లేవలేరు. ఈ పెండ్లి కుమారుడు వేరు. ఈ పెళ్ళి అసాధారణమైనది. ఈ వివాహం అసమానమైన వివాహం. ఈ పెండ్లి కుమారుడు మనందరికీ, భూమిలోకములో ఉన్న పెండ్లి కుమారులకు అందరికంటే భిన్నమైన వాడు. ఈయన సర్వశక్తిమంతుడు, మరణమును శాసించగలవాడు, సమాధిని గెలవగలవాడు, గనుకనే ప్రాణం పెట్టగలిగిన వాడు. అందుకనే ఇలాంటి వాడు చనిపోతాడు అని అంటే మనము విశ్వసించి మనం అంగీకరించగలం. ఎందుకంటే ఆయన మూడో రోజున తిరిగి లేచే పెండ్లి కుమారుడు. ఈ పెండ్లి కుమారుడు మూడో రోజున తిరిగి లేచి పెళ్లి రోజు సూట్ వేసుకుని వచ్చి మళ్ళీ ఏం కానట్టు వచ్చి అక్కడ నిలబడగలిగిన వాడు. మనం నిశ్చయం చేసుకున్న పెళ్లి కొడుకు చనిపోతే ఇక పెళ్లి రోజుకి పెళ్లి కొడుకు ఉండడు. మనం జ్ఞాపకార్థం చేసుకోవాలి ఇక. ఎందుకంటే ఆయన తిరిగి లేవడు. భూలోకపు పెళ్లి కొడుకు. ఈయన పరలోకపు పెళ్లి కొడుకు గనక ఈయన తన ప్రాణమును పెట్టగలడు, దానిని వెనకకు తీసుకొనగలడు. గనుక ఆయన భార్య కొరకు, కాబోయే భార్య కొరకు, మన కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఎందుకు తన ప్రాణం పెట్టాలి? ఎందుకు తన రక్తాన్ని కార్చాలి? ఎందుకంటే పెండ్లి కుమార్తెను మచ్చ లేకుండా తయారు చేయాలి. దాదాపు ఇది ఎలాంటిదంటే, దాదాపు అన్ని సంఘాల్లోనూ క్రైస్తవ కుటుంబాల్లో పెళ్లి కుమార్తెను సిద్ధపరిచేటప్పుడు నలుగు కార్యక్రమం అనేది చేస్తూ ఉంటారు. కొందరు దానికి ఆ పేరు పెట్టరు, కానీ పెట్టినా పెట్టకపోయినా కొందరు ఏం చేస్తారంటే, పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచేటప్పుడు ఆ గిన్నెలో కొంచెం పిండి తీసుకుంటారు, ఆ పిండిలో కొంచెం నూనె కలుపుతారు, తీసి ఆ పెళ్లి కూతురికి ఆచారబద్ధంగా రాస్తారు. కొందరు మెల్లిగా రాస్తారు, కొందరు గట్టిగా రాస్తారు, కొందరు తక్కువ రాస్తారు, కొందరు కొంచెం ఎక్కువే రాస్తారు. పాస్టర్ గారు ముందేమో కొంచెం అలికినట్టుగా ఏదో అద్దినట్టుగా చేస్తారు. పాస్టర్ గారిని ఎల్లనిచ్చాక
కొంచెం గట్టిగానే రుద్దుతారు. ఏదేమైనా నలుగేసి అమ్మాయిని తోముతారు. ఇలా తోమి ఆమెను పెళ్లి రోజు కళగల మనిషిగా, కొంచెం తెల్ల రంగు, కొంచెం తెలుపు వచ్చేటట్టుగా, కొంచెం చర్మానికి మెరుపు వచ్చేటట్లుగా, మరి ఆ రోజు పెళ్లి రోజు కెమెరాలకి వీడియోలకి వచ్చిన చుట్టాలకి అందంగా కళగా కనపడేటట్లుగా అన్నిటికంటే ఎక్కువ కొంచెం ముఖానికి ఎక్కువే అద్దుతారు. ఏదేమైనా పెళ్లి కూతుర్ని సిద్ధపరిచేటప్పుడు కొంచెం రాస్తారు, పోస్తారు, రుద్దుతారు, తోముతారు. ఎస్తేరుకు అలాగే చేశారుగా. ఆమెనైతే 6 నెలలు ఒకలాగా, 6 నెలలు మరొకలాగా, రాజులకు రాజైన అహష్వేరోషుతో వివాహం జరగబోతున్నప్పుడు 2వ అధ్యాయం 12వ వచనం ఎస్తేరు గ్రంథములో ఆమెకు మరి సుగంధ వర్గములతోనూ గోపరస తైలముతో ఒక 6 నెలలు, 6 మాసములు సుగంధ వర్గములతో 6 మాసాలు స్త్రీల పరిమళ క్రియల కొరకైన స్త్రీల పరిమళ కార్యము కొరకైన అనేకమైన సిద్ధపాట్లతో ఆమె దేహమును సిద్ధపరిచారు. లోకస్తులైన తల్లిదండ్రులు, లోకస్తులైన బంధువులు, మనుషులైన సేవకులు దాదాపు దేహమును మాత్రమే రుద్ది తోమి శుద్ధి చేసి, ఆ దేహ చర్మమును మాత్రమే బాగా చేసి పెళ్లి రోజు నిలబెట్టగలరు. మరి నిజమైన శుద్ధి కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనములో జరిగేది. ప్రియులారా, మనకి వాగ్దానములున్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు, ఇక్కడ జాగ్రత్త వినండి, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొనవలెను. యేసు ప్రభుతో వివాహమునకు సిద్ధపడుతున్నామా? దేహముకున్న అపవిత్రతను, ఆత్మకున్న అపవిత్రతను కడుక్కోవాలి. ఈ ఆత్మీయ వివాహానికి ఆత్మీయ సిద్ధపాటు అవసరం. ఈ భూలోకపు వివాహాలకు నలుగుతో సరిపెడతారు. గుణము వంకర టెంకరగానే ఉంటుంది. ఆ వంకర టెంకర గుణముతోనే పెళ్లి చేస్తారు. ఆ తరువాత తోలేమో బాగానే ఉంటుంది, గుణమే వంకరగా ఉంటుంది. కనుక ప్రభు మనలను సిద్ధపరిచేటప్పుడు దేహము మట్టుకే కాదు, ఆయన ఆత్మను కూడా పవిత్రపరచాలంటున్నాడు. అందుకని యేసు ప్రభు ఎలాంటి పెళ్ళికొడుకంటే, మీరందరూ పెట్టే నలుగు, మీరందరూ ఆచరించే నలుగు, ఆ పిండి ఆ నూనె కేవలం చర్మము మాత్రమే కళతేగలదు. నేను మీకు ఆ నూనె బదులు, ఆ పిండి బదులు నా రక్తమునిస్తాను, దానితో నలుగు పెట్టుకోండి అంటున్నాడు. యేసు ప్రభు రక్తములో మన బట్టలు ఉతుక్కోవాలని వాక్యం చెబుతోంది. యేసు ప్రభు రక్తములో మనం కడగబడాలని వాక్యం చెబుతోంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఆఖరి మాట చదవండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. యేసు క్రీస్తు పరిశుద్ధ వివాహము కొరకు పరిశుద్ధమైన స్థితిలో పెళ్లి కూతురు కనబడటానికి, రోజు కడుక్కోటానికి, తన పాపములన్నీ కడుక్కోటానికి, పాపము లేకుండా మీరు యుగాంతమందు నా పెళ్లి కూతురుగా ఉండాలి. ఏ వ్యక్తి అయితే తన పాపములు నా రక్తములో కడుక్కుంటాడో ఆ వ్యక్తి నా వివాహము విందులో పాల్గొనగలడు. గనుక యేసు క్రీస్తు ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దగ్గరికి ముందే వచ్చేస్తాడు. పెళ్లి కూతురుకు లేనివేంటో ముందే చెబుతాడు. నీకు అవి లేవు ఇవి లేవు అంటూనే ఆయన కొండ మీద ప్రసంగం చేశాడు. మీకు ఎన్నో లేవని చెబుతూ ఉపమానాలు చెప్పాడు. ఆయన పెళ్లి కూతుర్ని స్వస్థపరిచాడు. ఆయన పెళ్లి కూతుర్ని అనేక మార్లు బాగు చేశాడు. పెళ్లి కూతురుకు పట్టిన దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఇశ్రాయేలు దేశము ఆయన దేవుడు పెట్టుకున్న ఒక వధువు గనుక పెళ్లి కూతురు దగ్గరకు వచ్చి ఆయన ముందే సేవలు మొదలుపెట్టాడు. పెళ్లి కూతురుతో సహవాసం చేస్తున్నాడు. పెళ్లి కూతురు ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలోకి వచ్చేసి ఆమెలాగా, అనగా శరీరిగా నరరూపములో దాసుని రూపం దాల్చుకుని అక్కడ ఉంటూ వారికి అనేక సహాయములు, అనేక పరిచర్యలు, అనేక గద్దింపులు, హెచ్చరికలు, ఇలా ఉండండి అలా ఉండండి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక
మీరు మారు మనసు పొందండి. అంటే వివాహం దగ్గరలో ఉంది కనుక మారండి. మారకపోతే పెళ్లిలోకి రాలేరు, పెళ్లి దాకా రాలేరు, ఆ పెళ్లిలో మీరు ఉండలేరు. కనుక రాకడ దగ్గరగా ఉంది, పెళ్లి దగ్గరలో ఉంది. పెళ్లి కూతురికి ముందే చెప్పడానికి వచ్చేసాడు. సిద్ధపడండి, మెలకుగా ఉండండి. ఈసారి వస్తాను, పెళ్లి కొడుకు రూపంలో వస్తాను. ఏ జామును వస్తానో తెలియదు, ఏ గడియను వస్తానో తెలియదు. ఆ 10 మంది కన్యకలకు జరిగినట్టుగా మీకు జరగవచ్చేమో. 5 మాత్రమే ప్రవేశిస్తారేమో, 5 మాత్రమే విడిచిపెట్టబడతారేమో. మీరు అలా కాకండి, ముందే నూనెను సిద్ధపరచుకోండి. మీరు సిద్ధంగా ఉండండి. 2 మంచం మీద ఉంటారు, 2 పొలంలో ఉంటారు, 2 మిద్ది మీద ఉంటారు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారని ప్రభు చెప్పారు. ఆ దినాలు నోవాహు దినాల్లాగా ఉంటాయి. ఎవరి కాళ్ళే కొనటం, తినటం, తాగటంలో ఉంటారు. కట్టుకోవటం, కొనడం, అమ్మటంలో ఉంటారు. ఎవరికి వారే వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉంటారు. పెళ్లి కొడుకు రాకడ మీద ఎవరికి ధ్యాస ఉండదు. మీరు అలా కాకండి, మీరు మెలకుగా ఉండండి, మీరు సిద్ధంగా ఉండండి. ఆ రోజు దాకా మీరు సిద్ధంగా ఉండటం ఏంటి? రోజు స్నానం చేసుకుని ఉండండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. పెళ్లి కూతుర్ని సిద్ధంగా ఉండటానికి, ఏ రోజుకు ఆ రోజు స్నానం చేసి రెడీగా ఉండటానికి పెళ్లి కూతురికి దేవుడిచ్చిన సబ్బు వాక్యమను ఉదక స్నానం, వాక్యమను నీరు, వాక్యమను సబ్బు దేవుడు మనకిచ్చాడు. అందులో స్నానం చేసి ఆయన ఎందుకు అన్నాడట? ఈ యొక్క రక్తమును ఎందుకు కార్చాడు? ఎందుకు తను తాను అప్పగించుకున్నాడు? పరిశుద్ధపరచుటకై. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయన ఎందుకు చనిపోయాడు? పెళ్లి కూతుర్ని పరిశుద్ధపరచుటకై. ఎందుకు ఆయన శిలువ మీద మరణించాడు? ఎందుకు శిలువ యాగం జరిగింది? ఎందుకు శిలువ శ్రమలు సహించాడు? ఎందుకు ప్రాణం పెట్టాడు? ఎందుకు రక్తం కార్చాడు? పరిశుద్ధపరచుటకై. ఆయన మనలను పెళ్లి కూతురుగా, పరిశుద్ధమైన పెళ్లి కూతురుగా ఆయన ముందు నిలబెట్టుకోవటానికి పెళ్లి కూతురు కొరకు చనిపోయిన పెళ్లి కుమారుడుగా యేసుక్రీస్తు మన మధ్యన ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు త్వరలో రానున్నాడు. మనము సిద్ధపాటు అంటే ఏమిటి? ఒక పెళ్లి కూతురులాగా సిద్ధపడాలి. పెళ్లి కూతురు ఎలా సిద్ధపడాలి? మన దేశంలో ఫోన్లు వచ్చేసాయి కనుక, మరి రకరకాల యంత్రాలు వచ్చేసాయి కనుక వాళ్ళు బయలుదేరి దగ్గర నుండి వచ్చేదాకా దారి మొత్తం మనకు కనిపెడతా ఉంటాం. వాళ్ళు బయలుదేరేది మనకు ముందే తెలుసు, ముందే తేదీలు పెట్టుకుంటున్నాం. ఆ రోజుల్లో, వెనకటి రోజుల్లో, 1000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పుట్టి పెరిగిన సమాజంలో ఆ రోజుల్లో బయలుదేరింది తెలిసేది కాదు. వాళ్ళు ఆ రోజు బయలుదేరారని చెప్పి పెళ్లి కూతురు ఇంటికి వార్త తెచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు ఏదో ఒక రోజు వస్తాం, వచ్చే 6 నెలల్లో ఎప్పుడో ఒకసారి వస్తాం, మేము ఎప్పుడొచ్చినా మీరు మాత్రం, మీ పెళ్లి కూతురు మాత్రం రెడీగా ఉండండి. ఒకసారి ఇట్లాగే పెళ్లి కొడుకోళ్ళు పెళ్లి కూతురుని చూడటానికి ఇక్కడే గన్నవరం ప్రాంతంలో వచ్చారట. పెళ్లి కూతురేమో చీవిడి ముక్కేసుకుని గ్రౌండ్లో ఎవరితోనో గోడు బిళ్ళ ఏదో కర్ర బిళ్ళ ఆడుకుంటుందట. ఈ పెళ్లి కొడుకోళ్ళు చూసి కాసేపు వాళ్ళ గుండెలన్నీ కూడా ఒక్కసారిగా తరుక్కుపోయి, ఏం చేయాలి, వెనక్కి వెళ్ళాలా, ముందుకెళ్ళాలా, ఈ పిల్లని ఏం చేయాలి, ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడాలో అర్థం కాక చివరికి చేసుకున్నారు. ఎవరికి చేసుకున్నారు? 4 పిల్లలు వాళ్ళకి. ఈ విధంగా మరి ఆ రోజుల్లో మరి పెళ్లి కూతురికి తెలిసేది కాదు వాళ్ళు వస్తున్నారని. పెళ్ళేమో గ్రౌండ్లో ఉండేది, పిల్లేమో చెట్టు కింద చిరుచింతకాయలు ఏరుకుంటూ ఉండేది, రేగ్గాయలు ఏరుకుంటూ ఉండేది. వాళ్ళేమో ఆర్టీసీ బస్సులో సడన్గా దిగేవాళ్ళు, అర్థమయ్యేది కాదు. గనుక యేసు ప్రభు ఆ దినాల్లో కూడా వారు బయలుదేరింది వీళ్ళకి తెలిసేది కాదు. చాలాసార్లు దూరంగా ఏదో ఒక బోర, ఏదో ఒక సంగీత ధ్వని వినబడ్డప్పుడు ఎవరో వస్తున్నారు, ఏదో వస్తుంది, పెళ్లి కొడుకే అయి ఉంటాడని చెప్పి పెళ్లి కూతురు వెంటనే తన పెళ్లి వస్త్రాలు ధరించుకుని పెళ్లి కుమార్తె కొరకు రెడీ అయ్యేది. దానివల్లే పెళ్లిలో బ్యాండ్ పుట్టింది. పెళ్లిలో బ్యాండ్ ఎందుకు పుట్టిందంటే, ఇదిగో మేము వస్తున్నాం అంటే పెళ్లి కూతురికి మా అయితే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దగ్గరకు వచ్చాక తెలిసేది. ఎందుకంటే బ్యాండ్ అక్కడి నుండే వినపడేది సన్నగా. కనుక ఈ 2-3 కిలోమీటర్లు వచ్చే లోపు ఈ అమ్మాయి సిద్ధపడిపోవాలి. కనుక కొన్నిసార్లు చెప్పా పెట్టకుండా వచ్చేవాడు.
రహస్యంగా వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చేసరికి చీకటి పడి ఉండేది. వాళ్ళు వచ్చేసరికి కొన్నిసార్లు దీపాలు పట్టుకుని ఎదురు చూడాల్సి వచ్చేది. కొన్నిసార్లు వాళ్ళ ఊరిలో బయలుదేరినందుకు దూరాన్ని బట్టి రాత్రుళ్ళు చేరుకునేవాళ్ళు పెళ్లి కూతురు దగ్గరికి. ఆ రోజు ఆ 10 మంది కన్యకలు దీపాలు పెట్టుకుని రాత్రి చేరుకునే ఆ పెళ్లి కొడుకు ఎదురు చూడటంలో 5 విఫలమయ్యారు. ఆ రాత్రి చేరుకున్న ఆ పెళ్లి కొడుకుని వాళ్ళు పోగొట్టుకున్నారు. 5 విడవబడ్డారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏ జామున వస్తాడో తెలియదు, ఏ ఘడియన వస్తాడో తెలియదు. ఆయన వచ్చినప్పుడు మాత్రం ఎవరు సిద్ధంగా ఉంటారో వారిని మాత్రమే ఎత్తుకుపోతాడు. ఏ సిద్ధపాటు అంటే ఏంటి అని అంటే, మొట్టమొదటిది ఆయన రక్తములో కడగబడుట, రెండవది ఆయన వాక్యములో కడగబడుట. దేవుడు మనం కడుక్కోవటానికి ఇచ్చిన 3వ యంత్రం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, మనల్ని మనం కడుక్కోవటానికి దేవుడిచ్చిన 3వ యంత్రం. చదవండి, మైక్ ఉన్న వాళ్ళు చదవండి. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. యేసుక్రీస్తు నామమునను నంబర్ 1, మరియు దేవుని ఆత్మయందును మనం కడగబడాలి. మనము యేసు నామములోనూ కడగబడాలి, యేసు రక్తములో కడగబడాలి, యేసు వాక్యములో కడగబడాలి, యేసు వాగ్దానపరిచిన ఆత్మలోనూ మనం కడగబడాలి. మెట్టుకు మనం కడగబడటానికి దేవుడు మనకు ఆత్మనిచ్చాడు, ఆయన రక్తాన్ని ఇచ్చాడు, ఆయన వాక్యాన్ని ఇచ్చాడు, ఆయన ఆత్మను ఇచ్చాడు. దీనితో మీరు అనుదినము కడుక్కుంటూ ఉండండి, స్నానముతో ఉండండి, స్నానం చేస్తూ ఉండండి, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండండి, వచ్చిన వెంటనే పట్టుకుపోయేటట్టుగా తీసుకెళ్ళిపోయేటట్టుగా ఉండండి. ఆ రోజు రెబకమ్మ ఆ రోజు అడిగిన వెంటనే ఉదయాన్నే నేను బయలుదేరతానంది, ఉదయాన్నే బయలుదేరతానంది. ఎలియాజరు ఆ ముందు రాత్రే వచ్చాడు. ఆ ముందు రాత్రే వచ్చి భోజనం చేసి ఆ రాత్రి నిద్ర చేశాడు. తెల్లవారుగానే లేచి నేను బయలుదేరతాను, అమ్మాయిని ఇచ్చేస్తే నేను తీసుకెళ్ళిపోతానంటే, నేను 10 రోజుల తర్వాత వస్తాను, నేను ఇప్పుడు రాను, నేను ఆది ఇచ్చాను, నేను కొలతలు ఇచ్చాను, టైలర్ ఇంకా బట్టలు ఇవ్వలేదు, నాకు అది కావాలి, ఇంకా ఇది కొనుక్కోవాలి, నాకు ఎయిర్ బ్యాండ్ లేదు, క్లిప్పులు లేవు, అది లేదు, చెప్పులు లేవు, నేను ఈరోజు రాను అని అనలేదు. వెంటనే బయలుదేరింది. అలా సిద్ధపాటు ఎలా కలిగి ఉన్నది అని అంటే, సాకులు చెప్పకుండా, నెపాలు చెప్పకుండా, బాబు రేపురా, రేపు వస్తాను, ఎల్లుండిరా, ఎల్లుండి వస్తాను అనడానికి వీలు లేకుండా, ఆయన వచ్చినప్పుడు ఆలస్యము చేయకుండా ఆయనతో ఉండే జీవితాలు మనకు కావాలి అని అంటే మనం సిద్ధంగా ఉండాలి, మనం సిద్ధంగా ఉండాలి. రక్తముతో కడుక్కునేది ఎలా, వాక్యముతో కడుక్కునేది ఎలా, ఆత్మలో కడగబడేది ఎలా కడుక్కోవాలి, అవి ఎక్కడ దొరుకుతాయి, అవి ఎలా ఉంటాయి, వాటిని ఎలా కడుక్కోవాలి. ప్రియమైన దేవుని సంగమా, వాక్యం అనగా ఆత్మీయ ఆహారం, వాక్యం అంటే భోజనం, వాక్యం వినటం, భోజనం చేయటం, ప్రార్థన చేయటం, స్నానం చేయటం. వాక్యం వినడం, వాక్యం చదవడం, వాక్యం ధ్యానించడం ఆత్మకు ఆహారం. మనం రొట్టె వలన జీవించువారము కాము, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించువారం. అది మన జీవాహారం, అది మన వాక్యం, అది మన ఆహారం. వాక్యము మన ఆహారం అయితే ప్రార్థన స్నానాల సమయం, ప్రార్థన ఆత్మకు స్నానం చేయించుకునే సమయం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతం సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. అంతము సమీపముగా ఉంటే, యేసు ప్రభు శిష్యుల్లో ప్రధానుడు మనకు బోధిస్తున్నాడు, ఆత్మదేవుడు ఆయన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మీరు ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలో ఉండి ప్రార్థనలో యేసు ప్రభు రక్తాన్ని కోరండి, ప్రార్థనలో ఉండి దేవుని వాక్యం ప్రకారం జీవిస్తామని ప్రమాణం చేసుకోండి. ప్రార్థనలో ఉంటూ ఆత్మను విషయంలో కనిపెట్టండి, ఆత్మను అడగండి. అడుగువారికి ఆయన వెనుదీయకుండా సమృద్ధిగా ఆత్మనిస్తాడు. ఆత్మను పొందుకోవాలంటే ప్రార్థనే, వాక్యం మనలో సఫలం కావాలంటే ప్రార్థనే,
మనలో యేసు ప్రభు రక్తములో కడగబడాలంటే ప్రార్థనే. ఎప్పుడైతే మనం ప్రార్థనలో ఉంటామో ఆ ప్రార్థనలో రక్తం కనపడాలి, వాక్యం కనపడాలి, ఆత్మ కనపడాలి. అనగా ఎట్లా? ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అన్న శంకరి ప్రార్థనతో మొదలుపెట్టి 1 యోహాను పత్రిక 1:9 ప్రకారం నువ్వు నమ్మదగిన వాడవు, నువ్వు నీతిమంతుడవు, మేము మా పాపాలు ఒప్పుకుంటే మమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపకుండా నువ్వు వాగ్దానం చేసినట్టుగా నువ్వు మమ్మల్ని క్షమిస్తావు. మనుషుల దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే మనుషులు పట్టేసుకుంటారు. మీరు ఎక్కడైనా వెళ్ళి ఒక చౌరస్తాలో మోకాళ్ళేసి అక్కడున్న పోలీసు గారిని చూసి, అయ్యా పోలీసు గారు, నేను మహాపాపిని, ఘోరమైన పాపిని, నేను ఎన్నోసార్లు సిగ్నల్ తప్పాను, ఎన్నోసార్లు నేను తప్పులు చేశాను, లైసెన్స్ లేకుండా బండి నడిపాను, నేను ఎన్నో దొంగతనాలు చేశాను, నన్ను క్షమించు అని అంటే పోలీసు గారు కొబ్బరి నూనె తీసుకొచ్చి సిలువ గుర్తేసి క్షమిస్తాడు అనుకుంటున్నారా? కాదు, నలుగురు కమ్మేస్తారు. నలుగురు కమ్మేసి పట్టుకెళ్ళిపోయి ఏమేం ఒప్పుకున్నావో వాటన్నిటికీ తగ్గట్టుగా మీకు మర్దన చేస్తారు. గనుక లోకుల దగ్గర ఒప్పుకుంటే పట్టేసుకుంటారు, దేవుని దగ్గర ఒప్పుకుంటే వదిలేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు గనుక ఒప్పుకోవచ్చు. మనుషుల దగ్గర ఒప్పుకున్నామా ఇరుక్కుంటాం, ఒప్పుకుంటే చిక్కుకుంటాం. వాళ్ళు దాన్ని పట్టుకుని మనల్ని జీవితాంతం వేధిస్తారు, జీవితాంతం ఏడిపిస్తారు, జీవితాంతం మనల్ని విమర్శిస్తారు, మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. మనుషుల దగ్గర ఒప్పుకుంటే మనల్ని పట్టేసుకుంటారు. ఈ లోక అధికారుల దగ్గర ఒప్పుకుంటే తీసుకెళ్ళి జైల్లో పెడతారు. యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన క్షమించి వదిలేస్తాడు. అందుకని ధైర్యంగా రండి, ఒప్పుకోండి అని అంటున్నాడు. కనుక ఒప్పుకోవటమే యేసు రక్తములో కడగబడుట. యేసు రక్తంలో సో ప్రార్థించడమే సిద్ధపాటు అయితే ప్రార్థనలో మనం కడగబడాలి. ప్రార్థన స్నానం సమయం కనుక అందులో మన యొక్క ప్రధానమైన మలినం మన పాపం, మన అతిక్రమం, మన అపరాధం, మన అవిధేయత, మన అపవిత్రత, మన దోషం, మన తప్పిదాలు మానకుండా, దాచకుండా, ఆగకుండా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు. పాపం పెట్టుకుని ఒప్పుకోకుండా ఆయన దగ్గరకు వస్తే ఏదో కొత్త దానికోసం వెళ్తే పాతయన్నీ బయటపడ్డాయట. ఏదో ఆ సామెతలాగా మనము ఏదో కొత్త అవసరాల కోసం వెళ్తే ఆ రోజు ప్రభు మన పాత లెక్కలన్నీ తెస్తాడు. నేను రక్షింపనేరకు వినున్నట్లు హస్తం కొరచకాలేదు. ఆ రోజు మనకు చెప్పే మాట, పాపం పెట్టుకుని ప్రార్థన చేస్తే, పాపం ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి చెప్పే మాట, విననేరకు వినున్నట్లు నా చెవులు మందం కాలేదు. మీ పాపాలు మీకు నాకు మేఘము వలె, పెద్ద గోడ వలె, పెద్ద కొండ వలె అడ్డమొచ్చాయి, మీరేం చెప్తున్నారో నాకు వినబడట్లేదు అంటున్నాడు. కనుక మన ప్రార్థన ఆలకింపబడాలి, మన ప్రార్థన ముందుకు సాగాలి అంటే అడ్డం వచ్చిన పాపాన్ని పెళ్ళగించాలి, దాన్ని తొలగించుకోవాలి, దాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా చేసేవారు చాలాసార్లు మీ ఇళ్లల్లో కూడా ఉంటారు. చేసేది చేస్తారు, ఒప్పుకోరు. వాళ్ళని చూస్తేనే మనకు పళ్ళు నొప్పులు వస్తాయి, నోరుతాం. వాళ్ళు ఒప్పుకోకుండా తిరుగుతూ ఉంటారు మన కళ్ళ ముందు. కనుక ఆ ఒప్పుకోనోని చూస్తే ఎప్పటికప్పుడు గుద్దాలనిపిస్తుంది, ఎప్పటికప్పుడు తన్నాలనిపిస్తుంది. అలాగే దేవుని దగ్గర పాపం చేసి కూడా ఒప్పుకోకుండా తిరుగుతూ ఉంటే ఆయనకు కూడా మనల్ని చూసి ముద్దు రాదు, ఆయనకు కచ్చిబుడుతుంది, ఆయనకి కోపం వస్తుంది, ఒక్క పెద్ద గుద్దేయాలనిపిస్తుంది. కనుక ఒప్పుకున్న వారు, విడిచిపెట్టిన వారిని ఆయన క్షమించి తన కుమారులుగా, తన కుమార్తెలుగా చేసుకుంటాడు. కనుక ప్రియమైన దేవుని సంఘమ, యేసు రక్తంలో కడగబడాలి. రెండవది, ఆయన వాక్యం అనే ఉదక స్నానం మనం పొందాలి. వాక్యముతో మనం కడగబడాలి. వాక్యముతో కడబడటం అంటే 1 యోహాను పత్రిక 3:8 ప్రకారం వాక్యము దేవుడు మనకు ఆజ్ఞ రూపంలో ఇచ్చాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కనుక పాపము లేని జీవితం ఉండాలి అనంటే వాక్యాన్ని పాటించాలి, వాక్యం ప్రకారం జీవించాలి, వాక్యం ప్రకారం ఉంటానని దేవునికి వాగ్దానం చేయాలి, వాక్యాన్ని చదువుతానని మొక్కుబడి చేసుకోవాలి, వాక్యం వింటానని మొక్కుబడి చేసుకోవాలి, వాక్యాన్ని ప్రేమిస్తాను, వాక్యం ప్రకారం జీవిస్తాను, ముందేమో తప్పులు ఒప్పుకోవాలి,
యేసు రక్తంలో కడగబడాలి. రెండోదేమో ఇక మీదట తప్పులు చేయకుండా ఉండటానికి నీ వాక్యములో నన్ను నేను కడుక్కుంటాను, నీ వాక్యముతో నన్ను నేను దిద్దుకుంటాను. నీ వాక్యము సుత్తి, నీ వాక్యం ఖడ్గం, నీ వాక్యం నాకు వెలుగు, నీ వాక్యం నాకు దీపం, నీ వాక్యం నాకు ఆహారం. నీ వాక్యాన్ని బట్టి నేను జీవిస్తాను. నీ వాక్యాన్ని నేను తీసుకోకుండా ఆగను, నీ వాక్యాన్ని భుజించకుండా నేను మానను, నీ వాక్యాన్ని ప్రేమిస్తాను అని దేవుని వాక్యమును మనం స్వీకరించాలి. మూడవది, పరిశుద్ధాత్మలో మనం కడగబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు వచ్చిందే స్నానం చేయించడానికి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు వచ్చిందే స్నానం చేయించడానికి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉండుంటే మీకు అతి కష్టమైన భయంకరమైన పనే స్నానం. ఇది మీకు తెలుసు. వాడు ముందు భోజనానికి రాడు, భోజనం అంటే చాలు గేటో కిటికీయో ఎక్కేస్తాడు. వాడు తిననంటాడు. ఆ గిన్నెలో ఉండేది ఇంత ముద్దే కానీ వాడు 2 గంటలు తింటాడు. దాన్ని కదులుతూ ఉంటాడు, ఎగురుతూ ఉంటాడు, సగం కక్కేస్తూ ఉంటాడు, తీసుకోడు. అలాగే ప్రసంగం వినటానికి వచ్చిన వాళ్ళకి ఫోన్లు వచ్చి లేచిపోతూ ఉంటారు, కదులుతూ ఉంటారు, అటుపోతూ ఉంటారు, ఇటుపోతూ ఉంటారు, చూస్తూనే ఉంటారు. మనసు ఎక్కడెక్కడో విహారం చేస్తూ ఉంటుంది. విన్నట్టే ఉంటారు, వినినట్టు నటిస్తారు, కానీ మనసు ఎక్కడెక్కడో సంచారం చేస్తుంది. పిల్లల్లాగా, చిన్నపిల్లల్లాగా గోరుముద్దలు పెట్టి దైవజనుడు వాక్యం తినిపిస్తుంటే మనసు దేహం ఎక్కడెక్కడో సంచారం చేస్తూ ఉంటుంది. కదలకుండా ఉంటే అన్నం ఒంటికి పడుతుంది, అప్పుడు ఆరోగ్యం ఉంటుంది. అన్నం తినని పిల్లల్ని పెంచలేదు. వాడు ఈ పూట అన్నం తినడు, రేపేమో జ్వరం వస్తుంది. ఇలా అన్నం తినడు, ప్రతిదానికి ఇక బక్క చిక్కిపోయి పీనుగులాగా అయిపోతాడు. ఇక ఊర్లో వచ్చే రోగాలన్నీ ముందు మనవడికే వస్తాయి. పేపర్లో వచ్చిందో లేదో ఆ జబ్బు ముందు మనవడికి వచ్చేస్తుంది. ఏదో విరోచనాలంట, ఏదో కడుపులో నొప్పి అంట, ఏదో రకమైన జ్వరం అంట. ఎందుకంటే వీడు అన్నం తినడు. అన్నం తినని విశ్వాసులు నువ్వు పెంచడం కాపరికి చాలా కష్టం. అన్నం తినని పిల్లలు తల్లిదండ్రులకి ఎంత కష్టమో పెంచడం. భోజనం సరిగ్గా, దేవుని వాక్యం సరిగా వినని, చదవని, ప్రేమించని బిడ్డలు, వాక్యం పాటించని బిడ్డల్ని సాకడం సంఘ కాపరికి కూడా అంతే కష్టం. ఎందుకంటే ప్రతి చిన్న జబ్బు, చిన్న శోధన, చిన్న సమస్యకే కుప్పకూలిపోతూ ఉంటారు. వాళ్ళు ఆత్మీయంగా బక్క చిక్కిపోయి ఆత్మీయ పీనుగుల్లాగా ఉంటారు. గనుక వాక్యాన్ని ప్రేమించాలి. అలాగే ఇక స్నానం గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. పొయ్యి వెలిగించాం, నీళ్లు మరుగుతున్నాయి, కాగుతున్నాయని మాట్లాడుకుంటున్నాం. దాన్ని తీసి త్వరపండి అని అనుకుంటున్నాం. వీడికి ఇది వినపడి మంచం కింద దక్కుంటాడు. వీడికి ఇది అర్థమైపోయి దొరకడు స్నానానికి. ఆ స్నానం అంటేనే పరిగెడతాడు, ఇంటి చుట్టూ తిప్పిస్తాడు. స్నానం అంటే నచ్చదు. ముందేమో కొన్ని కారణాల చేత నచ్చదు, ఆ తర్వాత నుండి మరికొన్ని కారణాల చేత నచ్చదు. ఇక ఆ తర్వాత నుంచి సిగ్గు వస్తుంది. ఇక బట్టలు ఎప్పనీయుడు, డ్రాయర్ జోరికి వెళ్ళనీయుడు, నన్ను మొత్తం గడగొద్దంటాడు, నన్ను సగమే గడగాలంటాడు. ఇక రాను అర్ధస్నానం నేర్చుకుంటాడు. కొందరైతే ఈ వెరైటీ స్నానం ఈపు మీద పోసుకుని వచ్చేస్తారు, తడుపుకుని వచ్చేస్తారు. ఏంటంటే స్నానం చేసామంటారు. కనుక వీళ్ళందరూ దొంగ స్నానాలను. అర్ధ స్నానం పర్వాలేదు, దొంగ స్నానాలు చేసేవాళ్ళని అసలు తట్టుకోలేం. వాడి ఇంటి నిండా కంపు కొట్టుకుంటూ తిరుగుతాడు, బట్టలన్నీ పాడు చేస్తాడు. గనుక దుర్వాసన వస్తుంది. ముద్దొస్తాడు కానీ దుర్వాసన వల్ల దూరం పెట్టాల్సి ఉంటుంది. గనుక స్నానం చెయ్యని వారు దాదాపు శవం దగ్గర వచ్చే వాసనాల దగ్గర వస్తుంది. ఆత్మీయ స్నానం అనగా, ఆత్మీయ స్నానం అంటే ప్రార్థన చెయ్యని వారు దుర్వాసన కొడతారు. వాళ్ళ నోట్లోంచి, వాళ్ళ ఒంట్లో నుండి, వాళ్ళ ఆత్మలో నుండి దుర్వాసన వస్తుంది. వాళ్ళని దగ్గర తీసుకోలేం. ఎందుకంటే వాళ్ళు స్నానానికి రారు, ప్రార్థన అంటే అసలు రారు. ప్రార్థన అంటే చిరాకు, ప్రార్థన అంటే పరాకు, ప్రార్థన అంటే సాకులు, ప్రార్థన అంటే ఆ రోజే పని, ప్రార్థన అంటే పరిగెత్తడం. కనుక ప్రార్థనకి దూరంగా పారిపోతారు, స్నానానికి దూరంగా పారిపోయినట్టుగా. ఎవరు ప్రార్థనలో ఉంటారో వారు పరిశుద్ధాత్మలో ఉంటారు. ప్రార్థనను నడిపించడానికి, ప్రార్థనను పుట్టించడానికి భూమి మీదకి వచ్చిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో పరిశుద్ధాత్మ చెప్పనాశక్యముగాని మూలుగులతో మన పక్షముగా విజ్ఞాపన చేయటానికి వచ్చాడు. మనలో ప్రార్థన పుట్టించడానికి వచ్చాడు. మనకు ప్రార్థనలో స్నానం చేయించడానికి వచ్చాడు. ప్రార్థనలో స్నానం అంటే ఏమిటి? పరిశుద్ధాత్మ మన చేత మనలో ఉన్న కలంకాన్ని మనకు ఒప్పిస్తాడు. ఆయన పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు మన లోపల నుండి మనలో ఒప్పిస్తాడు. అదే మన ఆత్మకు స్నానం. పరిశుద్ధాత్మలో కడగబట్టం అంటే పాపపు అవగాహన, నీతి అవగాహన, తీర్పు అవగాహన కలిగి మనం పరిశుద్ధాత్మలో జీవించడం, పరిశుద్ధాత్మలో చేయడం. కనుక ఎవరైతే ప్రార్థనలో కళ్ళు మూసుకుంటారో వాళ్ళల్లో పరిశుద్ధాత్మ ఉన్నాడు, వాళ్ళ మీద పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థన చేయడం అసాధ్యం. మీరు ప్రార్థన చేస్తున్నారా? మీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు.
ఎందుకంటే ఆయన ఉంటేనే ఆయనను పరమందున్న ఆయన్ని తండ్రి అని మనం పిలవగలం. ఆత్మ మన ఆత్మ తానే మన ఆత్మతో మనము దేవుని పిల్లలమని సాక్ష్యమిచ్చుచున్నాడు. ఆయనను అబ్బా తండ్రి అని మన చేత పిలిపించేది పరిశుద్ధాత్మే, ఆయనతో మాట్లాడించేది పరిశుద్ధాత్మే. గనుక మనము ప్రార్థనలోకి వచ్చాము. ఒకవేళ ఆత్మ లేదేమో, ఆత్మ మనం పొందుకోలేదేమో, ఆత్మ పొందుకోవాలంటే ప్రార్థనకు రావాలి, ప్రార్థనలో నోరు తెరవాలి, ప్రార్థనలో అబ్బా తండ్రి అని పిలవాలి. ఎందుకంటే ప్రార్థనకు ఎవరైతే సహకరిస్తారో వాళ్ళల్లో పరిశుద్ధాత్మ ఉంటాడు, వాళ్ళల్లో ఉండి ఆ ప్రార్థనను నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనా సారథి, ప్రార్థనా డ్రైవర్. ఆయన లేకుండా ప్రార్థనా బండి కాస్త కూడా ముందుకు కదలదు. ప్రార్థన సాగుతుంది అనంటే అది పరిశుద్ధాత్మ దేవుడు సాగిస్తున్నాడు. మాట తర్వాత మాట మీలో పుడుతుందంటే పరిశుద్ధాత్మ లోపలుండి మీకు మాటలు అందిస్తున్నాడు. కనుక ప్రార్థన చేస్తుంటే మీరు పరిశుద్ధాత్మను అనుభవిస్తారు. ప్రార్థన చేస్తూ ఉండంగానే మీ ఒంటిలో మీరు పరిశుద్ధాత్మను అనుభూతి పొందుతారు. ప్రార్థన ఎక్కువ చేసే కొలది అధికమైన ఆత్మ నింపుదల మీకు కలుగుతుంది, అధికమైన నడిపింపు మీకు దొరుకుతుంది. ప్రార్థన ప్రేమించాలి, ప్రార్థనను ఇష్టపడాలి, ప్రార్థనకు పరిగెత్తి రావాలి. ప్రార్థన అవకాశాలు మనం పోగొట్టుకోకూడదు. ఇంట్లో ప్రార్థన మానకూడదు, చర్చిలో ప్రార్థన మానకూడదు. ఎప్పుడైనా అవకాశం దొరికితే ప్రార్థన చేసుకోవాలి. అలా దేవుని సన్నిధిలో ప్రార్థనలో మనం సాగాలి. వచ్చేటప్పుడు నిన్న రాత్రి రైలు బండిలో నాకు దొరికిన టికెట్లో ఆ గదిలో 2 సీట్లు ఉన్నాయి. పై సీటు వాళ్ళు బుకింగ్ లేదనుకుంటా, వాళ్ళు రాలా. ఆ గదిలో ఇక నేను ఒక్కడే ఉన్నా. తాళం వేసుకోవచ్చు, గుండం పెట్టుకోవచ్చు. లోపల 4:30-5 గంటల ప్రయాణం. చక్కగా ప్రార్థన చేసుకున్నా, ఏకాంతం దొరికిందా ప్రార్థన చేసుకున్నా. ఒకానొకప్పుడు ఒక క్రైస్తవ స్త్రీ చాలా దూర ప్రయాణం చేయాలి, నేను బస్సులో రాను, నాకు బస్సు అంటే పడదు అని అంది. ఎందుకమ్మా బస్సు పడదు? బస్సు అయితే దగ్గర కదా, ఊళ్ళో దిగుతావు, ట్రైన్ అయితే ఎక్కడో బయట దిగుతావు, అక్కడి నుంచి మళ్ళీ బస్సు ఎక్కాలి కదా అని అంటే, బస్సులో వెళ్తే సినిమా వేస్తారు, నాకు ప్రార్థన సాగదు అని అంది. బస్సులో వేస్తే ఆ బస్సులు ఎక్కితే ఆ పాటలు వేస్తారు, ఆ సినిమా నడుస్తుంది రాత్రంతా. ఇక దాన్నే మనకి ఇష్టం లేకపోయినా వినాల్సి ఉంటుంది. నేను బస్సు ఎక్కనంది. ఎందుకు? ప్రార్థన, నాకు ప్రార్థన కావాలి. కనుక ప్రార్థనకు అవకాశాలు సృష్టించుకోవాలి, ప్రార్థనకు అవకాశాలు రాబట్టుకోవాలి. ప్రార్థన అవకాశాలు దొరికితే మానకూడదు, తప్పించుకోకూడదు, పారిపోకూడదు, దూరం ఉండకూడదు. ప్రార్థన అంటే పరిగెత్తాలి. ఎందుకంటే మీలో పరిశుద్ధాత్మ లేడా? లోకములో భ్రమపరచు ఆత్మ తిరుగుతున్నాడు, వాడు ఈ లోకనాథుడు. అట్లాంటి వాళ్ళనే పట్టుకుంటాడు. ఆత్మను విడిచి తిరిగేవారు తప్పిపోయిన గొర్రెల్లాంటి వారు. అట్టి వారినే సింహము మృంగుతుంది. వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని సంచరించుచున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మను పొందాలి అని అంటే ఆత్మ ఉన్న చోటికి రావాలి. ఆత్మ కావాలి అని అంటే ప్రార్థన ఉన్న చోటికి రావాలి. బైబిల్ రాయించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. బైబిల్ చెప్పబడే చోట పరిశుద్ధాత్మ ఉంటాడు, బైబిల్ చదివే చోట పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, ప్రార్థన చేసే చోట పరిశుద్ధాత్మ ఉంటాడు. పరిశుద్ధాత్మతో అంటిపెట్టుకుని ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదల పొందాలి అని అంటే వాక్యం వైపు, ప్రార్థన వైపు బెల్లం దగ్గరికి పరిగెత్తిన చీమల్లాగా మనం దారి కట్టాలి. కుటుంబం మొత్తం పరుగుల మీద రావాలి. ఎందుకంటే వాక్యం, ప్రార్థన వలన మనం దురాత్మ నుండి కాపాడబడతాం. మన దేశం ఎలాంటిది? రోడ్డు ఎక్కితే ఏదో ఒక కాయ ఎండిందో పచ్చిదో వేసి ఉంటారు. కొన్ని తాజాగా ఉంటాయి, కొన్ని ఏమో 6 నెలల పాతవి ఉంటాయి, కొన్ని ఎర్ర సంచిలో కట్టి ఉంటాయి, కొన్ని మామూలుగా వేసి ఉంటాయి. కొన్నిసార్లు నీళ్లు పోసి ఉంటారు, కొన్నిసార్లు కోడిగుడ్లు కనపడతాయి, కొన్నిసార్లు మిరపకాయలు కనపడతాయి, కొన్నిసార్లు పచ్చిమిరపకాయలు కనపడతాయి, కొన్నిసార్లు నిమ్మకాయలు కనపడతాయి, కొన్నిసార్లు గుమ్మడికాయ కనపడుతుంది, కొన్నిసార్లు టెంకాయ కనపడుతుంది. కనుక ఏదైనా సరే మనం తొక్కాలని వాళ్ళు ఆశపడుతున్నారు. మన చేత తొక్కించి వాళ్ళ దరిద్రాన్ని మనకు ఎక్కించి అంటించాలని వాళ్ళు ఆశపడుతున్నారు. ఎక్కడికక్కడ దురాత్మ కాపుగాసి ఉన్నాడు. చౌరస్తాల దగ్గర కాపుగాసి ఉన్నాడు, దారికి అడ్డంగా ఉండి కాపుగాసి ఉన్నాడు. దుష్టుని తప్పించుకోవాలంటే పరిశుద్ధాత్మ వలనే సాధ్యం. నేను దేవుని ఆత్మ వలన దురాత్మలను వెళ్ళగొట్టుచున్నాను, దేవుని ఆత్మ వలన దురాత్మలను వెళ్ళగొట్టుచున్నాను. దేవుని ఆత్మ లేకపోతే దురాత్మను జయించలేం.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ దండిగా మనకు అవసరం. మన పిల్లలకు అవసరం, బడికి కాలేజీకి ఉద్యోగాలకు వెళ్తున్న మన పిల్లలకు అవసరం, ప్రయాణాలు చేస్తున్న వాళ్ళకి అవసరం, ఈ లోకములో ఉండి మనం అనేక పనులు వ్యాపారాలు వృత్తులు చేస్తున్న వాళ్ళు మనందరికీ అవసరం. మన ఇరుగు పొరుగు వారి నుండి కాపలాకు మనకు పరిశుద్ధాత్మ అవసరం. పరిశుద్ధాత్మ వాక్యము ద్వారానే, ఆత్మ ద్వారానే, ప్రార్థన ద్వారానే మనం పొందుకోగలం. కనుక ప్రియమైన దేవుని కుటుంబములారా, ఈ మాటను మీరు గంభీరంగా తీసుకొని, ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. ఆ పెళ్లి రోజు మనకు ఏ మచ్చ ముడత కళంకం, ఏ దోషం, ఏ లోపం, ఏ లోటు లేకుండా ఉండటానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకు నలుగును ఏర్పాటు చేశాడు, మనకు సున్నిపిండిని ఏర్పాటు చేశాడు, మనకు ఆయన రక్తమును ఇచ్చాడు, తన వాక్యమును ఇచ్చాడు, తన యొక్క పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. ఇందులో రోజు స్నానం చేసుకుంటూ నా రాకడ కొరకు మీరు ఎదురు చూడండి అని చెప్పిపోయాడు. ఈ మూడింటిని ప్రార్థనలో మనం పొందుతూ ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడుదుముగాక. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలను చిన్నలకు పెద్దలకు, విద్యావంతులకు విద్యావిహీనులకు అర్థమయ్యే రీతిలో 1-2 మార్లు మీరు చెప్పమన్నట్టే చెప్పడం జరిగింది తండ్రి. విన్న ప్రతి ఒక్కరూ ఆత్మకు ఆకర్షింపబడుదురుగాక, వాక్యానికి ఆకర్షింపబడుదురుగాక, ప్రార్థనకు ఆకర్షింపబడుదురుగాక, సిద్ధపాటుకు ఆకర్షింపబడుదురుగాక, మెట్టుకు నీకు ఆకర్షింపబడుదురుగాక. అయా వారిని ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను. అయా ప్రభువా, ప్రార్థనకి వాళ్ళకి నచ్చాలి, వాక్యం వారికి నచ్చాలి. అయ్యా, ప్రార్థన నచ్చక పారిపోతున్నారు, వాక్యం నచ్చక దూరంగా ఉంటున్నారు, మందిరం నచ్చక దూరంగా ఉంటున్నారు, నీ సమాజం నచ్చక దూరంగా ఉంటున్నారు. అయ్యా, నీ సమాజం మీద ప్రేమ పుట్టించండి, సంఘం మీద ప్రేమ పుట్టించండి, భక్తి మీద ప్రేమ పుట్టించండి, నీ మీద ప్రేమ పుట్టించండి, ప్రార్థన మీద ప్రేమ పుట్టించండి, వాక్యం మీద ప్రేమ పుట్టించండి, ఆత్మీయ జీవితం మీద ప్రేమ పుట్టించండి, ఆశ పుట్టించండి, ఆకర్షించండి, బుద్ధి చెప్పండి, గద్దించండి. ఈ రాత్రే దర్శనంలో మాట్లాడండి, ఈ రాత్రే కళ ద్వారా మాట్లాడండి, ఈ రాత్రే దర్శించండి. మొండి వారిని గద్దించండి, మోటు వారిని గద్దించండి, తిరుగుబాటులో ఉన్న వారిని గద్దించండి, ఆకర్షించండి. రాని వారిని రప్పించండి, మానేసిన వారిని రప్పించండి. ఆయన కుటుంబంలో అందరికీ మార్పు దయచేయండి, భక్తిని దయచేయండి, విశ్వాసమును దయచేయండి, వాక్య ప్రీతిని అనుగ్రహించండి, ఆత్మ ప్రీతిని మీరు దయచేయండి తండ్రి. మెట్టుకు సిద్ధపాటును దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.